ఎల్బీ నగర్ కూడలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను తెలంగాణ రెడ్డి మహిళా జాగృతి సంఘాల నేతలు దహనం చేశారు. తీన్మార్ మల్లన్నపై ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. వరంగల్ బీసీ సభలో రెడ్డి కులాన్ని తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు. తీన్మార్ మల్లన్న రెడ్డి కులానికి క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రెడ్డి మహిళా జాగృతి సంఘం నేతలు హెచ్చరించారు. ఈరోజు ఇక్కడ ఎల్బీ నగర్ చౌరస్తాలో తీన్మార్ మల్లిగాడి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం కోసం ఇక్కడ ఎల్బీ నగర్ చౌరస్తాకు రావడం జరిగింది. తీన్మార్ మల్లిగాడు ఈ రోజు రెడ్డిలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, కుక్కలతోని, చెప్పులతోని, ఉచ్చతోని మాట్లాడటం అనేది చాలా నీచ నికృష్టమైన వ్యతిరేకమైన చర్య. ఎందుకంటే మనం ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో, ఒక భారతదేశంలో, ఒక తెలంగాణలో, ఒక గౌరవం, రెస్పెక్ట్ ఉన్న తెలంగాణలో మనం ఉన్నాము. అలాంటిది ఈ రోజు నువ్వు ఒక కులాన్ని దూషించి, కులాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చిండు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని చూసుకొని నువ్వు మాట్లాడుతున్నావు? ఈ రోజు నువ్వు బీసీ 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 అని మాట్లాడుతున్నావు, రెడ్డి అని మాత్రమే మాట్లాడుతున్నావు. రెడ్డి అంటే ఓన్లీ రెడ్డి, ఓసీలు కూడా ఉన్నారు, ఓసీల గురించి మాట్లాడవు. ఓన్లీ బీసీ అంటావు, అటు బీసీ అంటావు, ఇటు రెడ్డి అంటావు. అంటే అసలు నీ ఉద్దేశం ఏంది? మరి నువ్వు కూడా మున్నూరు కాపే కదా. అసలు నీ కులం ఏ నుంచి వచ్చింది? నీ గోత్రం ఏ నుంచి వచ్చింది? నీ వ్యవస్థ ఏంది? అసలు నీ మూలాలు ఏంది? అవన్నీ నీకేమైనా తెలుసా? తెలిసే నువ్వు మాట్లాడే రోజు నీ కులం గురించి మాట్లాడు, నీ ఒక్క కులం గురించి మాట్లాడు. రెడ్డిలు గుప్పలు లేరు అంటున్నావు. క్యాస్ట్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు చాలా లీడర్లు కూడా ఇట్లే రెడ్డిలను ఎవరైతే దూషించారో వాళ్ళు అడగంటిపోతారు. వీడు కూడా అడగంటిపోయే కాలం వచ్చింది. వీడు చాలా దురుసుగా ప్రవర్తిస్తుడు, ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడుతుడు. చాలా అనవసరంగా మా రెడ్డిలను టార్గెట్ చేసి మమ్మల్ని ఒక రోడ్డు మీద తీసుకొచ్చి ఇది ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాడిని ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీ రద్దు చేసి వాడిని అరెస్ట్ చేసి జైలు పెట్టాలని మేము మా సంఘం తరఫు నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. ఇది మాత్రం తప్పక జరగకుంటే మేము మాత్రం ఈ ఉద్యమాన్ని గ్రామాన మనిషికి ప్రతి రెడ్డికి తీసుకుపోయి ఊరుల్లో మొత్తం బాగా ధర్నా చేసి వాడిని బహిష్కరించకుంటే ఇది రెడ్డిల సవాల్ అని చెప్పి నేను అంటున్నాను. ఇది రెడ్డిలను చాలా చిన్నవాడు అంచనా వేస్తున్నాడు. రెడ్డి తలుచుకుంటే ఊర్లలో కూడా ఎవడు మనగడ సాగిస్తాడు.